వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ప్రజలందరి గుండెల్లో చెదరని ముద్ర గెలుచుకున్నాడు. ఇంత మనసున్న మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం శాసనసభ్యులు వై బాలనాగరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండలంలో ఉన్న వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో ముఖ్యంగా చిన్నపంపల్లి గ్రామ సర్పంచ్ కౌతాలం పెద్ద హుసేని ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్ ముందు కేకులు కట్ చేసి ఆ కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాలుస్తూ వారు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మయ్య, బి దేవమణి, రాజోలు పొట్టన్న, అమ్మక్క తనయుడు ఆంజనేయులు, దుబ్బు రాముడు, కొండ్రయ్య, కందుకూరి శివ, బిసిగిని హనుమంతు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండల కేంద్రం ఆశ్రమ పాఠశాల బాయ్స్ 2లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మ్యాథమెటిక్స్ డేను 2012వ సంవత్సరం నుండి జాతీయ గణిత దినోత్సవ వేడుకగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరుగా పేరు సంపాదించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. ఈ జాతీయ గణిత దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల మురళీకృష్ణ, హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ నిర్వహించారు. ఉపాధ్యాయులు లక్ష్మణ్, సురేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలోని ప్రముఖ సేవా సంస్థ సిఆర్సి ఆధ్వర్యంలో 50వ రాష్ట్ర స్థాయి బాలురు, బాలికల జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక తెలుగు కబడ్డీ లీగ్ ఒకటి రాబోతుంది. అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ 15 రోజులు తెలంగాణలో, 15 రోజులు ఆంధ్రాలోనే జరుగుతుంది. ఇంకా ఇదే రకంగా ఎన్నో లీగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కబడ్డీ చాలా రాబోయే రోజుల్లో చాలా ముఖ్యంగా కబడ్డీ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కబడ్డీ మన తెలంగాణ కన్నా ఎక్కువగా ఆంధ్రాలో, మన దేశంలోనే ఎక్కువగా కబడ్డీని చూస్తున్నారు. కబడ్డీ బాగా అభివృద్ధి అవుతుందని మేము ఆశిస్తున్నాం. 50వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో, వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో, అలాగే సిఆర్సి యాజమాన్యం, అలాగే సిఆర్సి పాలకవర్గం అశోక్ రెడ్డి గారు, అలాగే మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా స్పోర్ట్స్ డైరెక్టర్ రాఘవరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దీన్ని దిగ్విజయవంతంగా ఇక్కడ నిలబడి చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నమెంట్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన టీంని, ఆంధ్ర టీంని ఉత్తరాఖండ్లో జరిగే నేషనల్కి పంపించడం ఆంధ్ర తరఫున జరుగుతుంది. అక్కడ ఈ టోర్నమెంట్ అనంతరం కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా బండారు సత్యనారాయణమూర్తి గారు, ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, కార్మిక శాఖ మంత్రి మచ్చలు వాసంశెట్టి సుభాష్ గారు హాజరవుతున్నారు. అలాగే ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వీక్షించి కబడ్డీ క్రీడాకారులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రానున్న కాలంలో మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కబడ్డీని ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి సిఆర్సి కూడా ఎంతో మాకు తోడ్పడుతున్నందుకు వారికి కూడా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి, శాసన మండలి, ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు యనమలకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. యనమల మాట్లాడుతూ దేవస్థానం 7 శనివారాల వెంకన్న క్షేత్రంగా విరచిల్లుతుందని, ఇక్కడ స్థానిక నాయకులు, నిర్వాహకులు ఆలయ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని, ఎటువంటి స్వలాభేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం వలన ఇంతటి ప్రాముఖ్యత చెందిందని, ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని కాకుండా భవిష్యత్తులో 10 సంవత్సరాల తర్వాత రాబోయే రద్దీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి రూపొందించాలని, ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని యనమల అన్నారు. దేవాలయాలు అనేటువంటివి చాలా ముఖ్యం. దేవాలయాలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల యొక్క ధర్మాన్ని కాపాడమే కాకుండా ప్రజలకి ఒక నీతివంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి భగవంతుడు అనేక రూపాల్లో చెప్పారు. భగవద్గీతలో చూసినట్టయితే భగవద్గీతలో చెప్పింది అదే, మనిషి ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి. ఆయన మతాల గురించి చెప్పలేదు భగవద్గీతలో. మానవత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఆ మనిషి ఏ మతంలో అవ్వచ్చు. అంచేత అటువంటి సందర్భాల్లో ఇటువంటి దేవాలయాలు యొక్క దర్శనం చాలా ముఖ్యం. విద్యా భక్తులందరూ కూడా భారీ 5 సంవత్సరాల వరకు వాళ్ళ సౌకర్యాలు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి త్వరితగతిని చేస్తే ఇంకా బాగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం, ఖర్చు రెండు సమానంగా ఉండొచ్చు. ఎంత ఆదాయం దాదాపు 4,000 కోట్ల పైన ఉండదు. మొత్తం నార్త్ ఇండియా అంతా కలిపితే అంత ఆదాయం ఉండదు. మొత్తం నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలిపి ఇంత ఆదాయం ఉంటుంది. అయితే నేను చాలాసార్లు ఫైనాన్షియల్స్కి వెళ్ళాను, ఏసీ చైర్మన్కి వెళ్ళాను. ఆదాయం వాళ్ళకి డిపాజిట్ కూడా ఎక్కువ, ఆదాయం కూడా బాగుంది. అంచేత ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో నడుస్తున్నటువంటి యుగంలో వెంకటేశ్వర స్వామి మీద ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనేటువంటి ఈ భక్త సమాజం ఊళ్ళో ఉండేటువంటి సమాజం చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, శనివారం 7 వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా వచ్చిన వాడికి వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తున్నారు. ఈ దేవస్థానం అభివృద్ధి మరింత అభివృద్ధి చెందాలి. భగవంతుడు ఉన్న చోట అభివృద్ధి చెందుతూ ఉండదు. ఈ ప్రాంతం కూడా బాగా వంశంగా బాగా ఇచ్చేది. అదేవిధంగా ఈ యొక్క మనం చూస్తే నిర్వాహకులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి. నిర్వహిస్తున్నాం, మేనేజ్మెంట్ చేస్తున్నామని కాకుండా శక్తితో సేవ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా అభివృద్ధి. అది నిరూపణ ఇక్కడ జరిగినటువంటి దేశం. విశేషంగా గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాగా అభివృద్ధి చెందిందంటే ఎక్కడో పెద్దాపురం మహారాజు కట్టించినటువంటి వాడు ఇచ్చినటువంటి ఒక దాన ధర్మాలతో దాన ధర్మాలను వాడు ఇచ్చారు. అది నడిపేవాడికి మెయిన్ అవును. చక్కగా నడుపుతున్నటువంటి యాజమాన్యానికి, కాలేజీ బాగుంది. అదేవిధంగా స్థానిక నాయకులు, మా ఎమ్మెల్యేకి, నాయకులందరూ కూడా, గ్రామ నాయకులు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి దేవాలయంలో ఈ దర్శించుకునేటువంటి అవకాశం. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ములగపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమం ఓల్డ్ స్టూడెంట్స్ నీలి రాంబాబు అధ్యక్షతన జరగగా దేవుడు మాస్టారు, డ్రిల్ మాస్టారు, మార్కండేయులు, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఈ విధంగా అందరూ కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మనకు లేకపోయినా మీరందరూ కూడా శంకవరం హై స్కూల్లోకి వెళ్ళి 10th క్లాస్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యా. మన స్కూల్ అంత క్రితంలో 0% హై స్కూల్ ఇక్కడ ఉండేది. మరి మీరు మీ ముందు బ్యాచ్ కూడా వచ్చిన తర్వాత మంచి మంచి మార్కులు సంపాదించు. మ్యాథమెటిక్స్లో రాంబాబు ఎక్కడో, మన సిఎల్ సత్యనారాయణ ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడు ఇతను అంటే నాకు బాగా గుర్తు. మ్యాథమెటిక్స్లో అంటే
వీళ్ళందరూ కూడా మంచి మంచి అబోవ్ 80. అప్పుడు మనకి ఇక్కడిక్కడ మీరు 80 అంటే సామాన్యం కాదు. ఇప్పుడు 80 అంటే ఈజీగా ఉండొచ్చు. 8 పక్కన 0 అనేది ఈజీ ఉండదు. అప్పుడు అది అంత 0 ఏం కాదు. 80 అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. అర్థమైందా? అన్ని మార్కులు సంపాదించుకొని మీరు బాగా అభివృద్ధిలో చెందారు. కాదు అంటే అందరి పేర్లే చెప్పలేము, కొన్ని 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 గుర్తుంటాయి కదా. కాకినాడ జిల్లా పొన్నాడ పంచాయతీ కొనపాపపేటలో గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న స్థలం ఆక్రమణకు గురవుతుందని, వాటిపై అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మచ్చ పెద్దబ్బాయి భార్య ఝాన్సీ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా కొనపాపపేట గ్రామం పెట్రోల్ బంకు వెనకాల ఉంటున్నామని, కొంతమంది వ్యక్తులు మా స్థలంలో అక్రమంగా మా స్థలాన్ని ఆక్రమించుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారని, సరిహద్దు రాళ్లను తీసివేసి వారు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, కొత్తపల్లి మండలం తహసీల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నామని దంపతులిద్దరూ మీడియా ముఖంగా కోరుతున్నారు. నమస్కారం అండి. ఎంఆర్ఓ గారికి, మన గౌరవేని ఎస్ఐ గారికి, గౌరవేని ఎంఆర్ఓ గారికి, నా బంధువాళ్ళు నా నమస్కారాలండి. మా భూమి ఎంతవరకు ఉందో ఎంతవరకు మాకు తెలిసి ఇచ్చేలాగా మీరు ఏర్పాటు చేయండి. మాకు 10 సెంట్లు ఉందండి. 10 సెంట్లతో పాటు ఇంకో 4 సెంట్లు రావాలి ఎంఆర్ఐ గారు. ఆ డాక్యుమెంట్ అంతా మా దగ్గర ఉన్నాయండి. అవన్నీ చూసి మీరు మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుతున్నాండి. ఎస్ఐ గారిని, మా మామూలు ఎంఆర్ఐ గారిని అందరినీ కోరుతున్నాండి. సార్ మీరు ఏం చేస్తారో చేసి మాకు న్యాయం సార్. ఎస్ఐ గారు, గౌరవేని ఎస్ఐ గారు, గౌరవేని ఎంఆర్ఐ గారు, మాకు గొడవ లేదు, ఏం లేదు. ఈ మందరికాడ గొడవ వచ్చింది కానీ మీరు తేల్చాలా సార్. ఈరోజు అధికారులందరితో కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ విషయమై రాజమండ్రి పరిసర ప్రాంతాలు కోవూరు కావచ్చు వాటి మీద డీటెయిల్గా కొంత డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే లాంగ్ రన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ పుష్కరాలు కూడా మళ్ళీ వస్తున్నాయి. గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో యాక్చువల్గా ఈ ఏరియాస్ అంతా డెవలప్ చేశారు 2014-19 దాకా. అయితే అప్పుడు తక్కువ సమయంలో దాదాపు 4 నెలల సమయంలో డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ప్లాన్డ్గా అంటే పుష్కరాలు చేస్తూ ఈ యొక్క పట్టణాలు కావచ్చు లేదా పక్కనున్న గ్రామాలు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇంటిగ్రేటెడ్గా మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మున్సిపల్ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రండి, తీసుకొని వస్తే దాన్ని ఫైనల్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ఇనీషియల్గా యాక్చువల్గా దాని మీద ప్రిలిమినరీ డిస్కషన్ యాక్చువల్గా నేను కలెక్టర్ గారితో అధికారులతో డిస్కస్ చేశాను. మళ్ళా 15 రోజుల తర్వాత వస్తాను. ఒక కాంక్రీట్ ప్లాను ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి తయారు చేస్తే నేను కంప్లీట్గా డీటెయిల్గా మిగతా డిపార్ట్మెంట్ కూడా పిలిచి, ఈరోజు మున్సిపల్ శాఖ వారు మాత్రమే ఉన్నారు, మిగతా శాఖ వారు లేరు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి డిపిఆర్లు తయారు చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని దాని మీద ఇప్పటి నుంచే ఘాట్ వర్క్ కావచ్చు, రోడ్ల వర్క్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, వీటన్ని మీద ఒక పక్కా ప్లాన్గా పోవాలనే ఉద్దేశంతో యాక్చువల్గా, ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఈ యొక్క శాసనసభ్యులందరూ దాని మీద డిస్కషన్ కూడా చేశారు. ఆ గత 2014-19లో తక్కువ టైంలో చేసాం, అందువల్ల ఈసారి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టమని అన్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఈ ఎస్టిమేషన్స్ అన్నీ వేసి ముఖ్యమంత్రి గారు చూపించి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని దీనికి ముందుకు పోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ రివ్యూలో ముఖ్యంగా ఏ మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా, నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, ఇవన్నీ స్వయం పరిపాలన అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా తక్కువ
బర్డెన్ పడేటట్టుగా ట్యాక్సులు కలెక్ట్ చేయొచ్చు. అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ కానీ. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్సులు పెంచలా. 2014-19లో నేనే మినిస్టర్ ఈ శాఖకి. ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలా. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. కానీ ఆ ప్రభుత్వంలో నేను చేసింది ఏంటంటే ఆ రోజు 1500 కోట్లేమో ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు కలిసి రాష్ట్రానికి. ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, లీకేజీలు అంటే కొందరు బిల్డింగ్లు కట్టేసి అసలు అసెస్మెంట్ చేయకుండా ట్యాక్స్లు కట్టిన ఉన్నారు. కొందరు ట్యాప్ కనెక్షన్స్ తీసేసుకొని దానికి ట్యాక్స్ డబ్బులు కట్టకుండా ఉన్నారు. కొందరు అండర్ అసెస్మెంట్ అంటే నేను 2000 చదరపు అడుగులు బిల్డింగ్ కట్టుకున్నా, 1000 చదరపు అడుగులకి ట్యాక్స్ వేయించుకున్నా. అంటే ముందు 1000 చదరపు అడుగులు అడిగట్టి ట్యాక్స్ వేయించుకున్నా, తర్వాత మరొక 1000 కట్టా, దానికి ట్యాక్స్ వేయించుకోవాలా, అండర్ అసెస్మెంట్. వీటిలన్నిటినీ ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. మున్సిపల్ శాఖకి 1500 నుండి 2100 కోరైంది. అది పెరగటం వల్ల మిగతా వాళ్ళ మీద మళ్ళీ నేను ట్యాక్సులు పెంచలా. ఎందుకు ట్యాక్సులు పెంచలేదు? అందుకని ఈసారి కూడా మంత్రి అవ్వగానే అన్ని మున్సిపల్ కమిషనర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లీకేజీలు ఎక్కడున్నాయో, అండర్ అసెస్మెంట్ కావచ్చు, లేదంటే అసెస్మెంట్ అసలే లేనివాడు కావచ్చు, లేదంటే పాత బాకీలు అంటే కొందరు సంవత్సరాల తరబడి ట్యాక్స్ కట్టంలా, ఎందుకంటే అడగటం లేదులే వదిలేశారని దాంతో యాక్చువల్గా వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 79 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్ ఉంది. దీంట్లో గవర్నమెంట్ తీసేసిన గవర్నమెంట్ కూడా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము, వాడు కూడా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి చేస్తామన్నారు. అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు ఉన్నాయి. 40 కోట్లు. నేను అదే కమిషనర్ గారు చెప్పాను, వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నారు. ఎంత వచ్చింది మీకు? ఎంత వచ్చింది రీసెంట్గా? 9 కోట్లు రీసెంట్గా కలెక్ట్ చేసామన్నారు. నేను అందరికీ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మంత్రిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఏంటంటే యాక్చువల్గా స్వయం పరిపాలన. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు కలెక్ట్ చేయక తప్పదు. ఇప్పుడు కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. కొందరు కట్టి కొందరు కట్టకుండా ఉంటే కట్టిన వాళ్ళ మీద బర్డెన్ వేయాల్సి వస్తుంది. శాలరీస్ ఇవ్వాలని డబ్బులు కావాలా, మెయింటెనెన్స్ చేయాలా, డబ్బులు కావాలా. కాబట్టి మీరు కట్టకుండా కొందరు ఎగ్గొట్టడం వల్ల కట్టిన వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మున్సిపల్ రోడ్లు అందరూ వాడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ వాడుతున్నారు, అదర్ ఫెసిలిటీస్ వాడుతున్నారు. వాడినప్పుడు మీకు వేసిన ట్యాక్స్ కడితే ఫర్దర్గా ట్యాక్సులు పెంచాల్సిన అవసరం ఉండదు, లేదంటే కొంతమంది ట్యాక్సులు పెంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి నేను మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. కమిషనర్ గారు కూడా చెప్పాను, మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్యాక్స్లు కలెక్ట్ చేయమని అందువల్ల చేయాల్సిందిగా నేను అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది. అది పుష్కరాలప్పుడు కూడా ఉండింది యాక్చువల్గా. దాని మీద ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాము. అంతేకాకుండా 2019 అప్పుడు నేనే మినిస్టర్, 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 5350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్కి ఈ రాష్ట్రంలో 5350 కోట్లతో తెచ్చాం 2019 ఫిబ్రవరి. అయితే 70% వాళ్ళు ఇస్తారు, 30% మున్సిపాలిటీస్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది, అంటే అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రెన్యూవల్ చేసి 4 సంవత్సరాల లోపల పూర్తి చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్లో వర్క్ స్టార్ట్ చేస్తాం. సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా 1.5 year, 4 సంవత్సరాలు కాదు, 1.5 yearలో
ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 2019లో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అవి కంప్లీట్ చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అది కాకుండా అమృత 2.0లో 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో కేంద్రం వచ్చి 36.7% ఇస్తుంది యావరేజ్న. కేంద్ర ప్రభుత్వం 36.7%. దాంట్లో వాటర్ ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది. 8,000 కోట్ల పైకి 8,400 కోట్లు ఇస్తే వాళ్ళు 36.7%, మిగతాది మనం పెట్టాలి. మున్సిపాలిటీస్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత, 15th ఫైనాన్స్ కొంత. గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు. నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయింటే రాష్ట్రంలో 80% ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది, చక్కటి డ్రైన్స్ ఉండేవి. అయితే మళ్ళీ దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఫండ్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాం. దానికి కూడా బహుశా 1 monthలో దాని మీద డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్టు కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఆ విధంగా ఈ 2 ప్రాజెక్టులు చేస్తే ఈ రాష్ట్రంలో దాదాపు 80% ఏరియాకి చక్కటి వాటరు, డ్రైన్స్ వస్తాయి. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. మిగిలిన 20-25% ఏరియాకి కూడా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి, కేంద్రంలో శాంక్షన్ చేయించండి. రాబోయే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి చక్కగా 135 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అది సర్ఫేస్ వాటర్, అంటే బోర్లేసి వాటర్ డ్రా చేయటం కాదు, సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి, అంటే నదుల నుంచి పోయే వాటర్ దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. దాని మీద మున్సిపల్ శాఖ యాక్చువల్గా ఈరోజు వర్కౌట్ చేస్తుంది. అదేవిధంగా రైనీ సీజన్లో వచ్చే వాటరు వెళ్ళేటట్టుగా డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ ఇళ్లలో బాత్రూంలో కావచ్చు, కిచెన్లో కావచ్చు, ఏదైతే మనం వాడుతున్నామో ఆ వాటర్ కూడా ట్రీట్ చేసి పంపించాలి. ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్లు పెట్టమని 100% ట్రీట్ చేసి పంపించేటట్టుగా సివరేజ్ ప్లాంట్లకి యాక్చువల్గా మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి ఖచ్చితంగా ఈ యొక్క 2-3 సంవత్సరాలు అవి పూర్తి చేసేట్టుగా ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు 2021లో శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. 2,800 కోట్లు. దాంట్లో 50% వాళ్ళు ఇస్తారు, 50% మనం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇచ్చారు, 10%. గత ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఫండ్ 50% పెట్టక దాన్ని పక్కన పడేసింది. అంటే వచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 280 crores ఇచ్చి మీ మ్యాచింగ్ ఫండ్ పెట్టి మనది 50%. అది చేయండి మళ్ళీ ఇస్తామంటే చేయలే. అయితే ఈరోజు మళ్ళీ దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు వెంటనే టేకప్ చేసి ఆ ప్రాజెక్టుని 1.5 yearలో పూర్తి చేయమన్నారు. దాన్ని కూడా టేకప్ చేసాం. ఈ విధంగా గాడి తప్పిన పరిపాలన, గాడి తప్పిందంటే ఒక ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఏది ముందు చేయాలా, ఏది తర్వాత చేయాలా, కేంద్రంతో నుంచి ఎలా ఫండ్స్ వస్తాయి, 15th ఫైనాన్స్ ఉన్నాయి ఎలా వాడాలా అనేది లేకుండా గత ప్రభుత్వం చేసింది. అయితే ఈ 6 నెలల టైం మాకు ఆల్మోస్ట్ ఇవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడానికి సరిపోయింది. దాదాపు అన్ని స్ట్రీమ్లైజ్ చేసాం. ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలు చర్చించాం. అంతేకాకుండా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించాను. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు ఎక్కడికి సర్వే ఇచ్చింది? గుజరాత్ పోయి ఇచ్చారు, సూరత్, అహ్మదాబాద్, అట్లా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించాను. అంటే 14-19లో కూడా పంపించా. మళ్ళీ ఇప్పుడు కూడా పంపించి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న సాలిడ్ వేస్ట్ కావచ్చు, అంటే మన చెత్త చెదారం, లిక్విడ్ వేస్ట్, అంటే రోజు యూజ్ చేసిన వాటర్ బాత్రూంలో, టాయిలెట్స్లో ఎలా దాన్ని ట్రీట్ చేసి పంపిస్తున్నారు, వర్షాలు వస్తే నీళ్ళు ఎలా చేస్తున్నారు, రోడ్లు, లైట్స్ ఇవన్నీ స్టడీ చేసి, చెత్త ఇవన్నీ స్టడీ చేసామన్నాను. అధికారులు స్టడీ చేసి వచ్చారు, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళా కూడా యాక్చువల్గా వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక పక్కా ప్లాన్తో పోతున్నాం. అయితే హ్యాపీ జాడిగా చేయటంలా, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు గత 5 సంవత్సరాలు చాలా అడ్వాన్స్ అయిపోయినాయి. చాలా అడ్వాన్స్గా డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా వాడుతున్నారు. ఆ విధంగా చేస్తున్నాం.
ఈ రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్లో వచ్చే చెత్త అంతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈరోజు విశాఖపట్నంలో, గుంటూరులో బ్రహ్మాండంగా జరుగుతుంది. గుంటూరు నుంచి 60 కిలోమీటర్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్, పంచాయతీలో ఉండే వేస్ట్ అంతా 1100 టన్నులు ప్రతిరోజు ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి వేస్తున్నారు. దాంట్లో బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వచ్చిన యాష్తో బ్రిక్కులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా విశాఖపట్నం దాని చుట్టూ 60 కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ వచ్చే చెత్త అంతా తీసుకుపోయి దాంట్లో 1200 టన్నులు పర్ డే దాంట్లో వేస్తున్నారు. బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చిన యాష్ని బ్రిక్స్ చేస్తున్నారు. అంటే ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు. అలాంటి సిస్టమ్ని రాజమండ్రి, కాకినాడ మధ్యలో ఒకటి పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. నెల్లూరు, గూడూరు మధ్య ఒకటి యాక్సెప్ట్ చేశారు. అవి రెండు టెండర్ స్టేజ్కి వచ్చినాయి. బహుశా ఒక 10-15 రోజుల్లో టెండర్ పిలుస్తారు. ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, ఈ రెండింటి మధ్య ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయమని. దాన్ని కూడా ఒక వారంలో ఐడెంటిఫై చేస్తాను. అది కానీ వస్తే ఎక్కడ ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ ఈ చెత్త కుప్పలనేవి ఉండవు. ఈరోజు గుంటూరు, అదేవిధంగా మంగళగిరి, విజయవాడ ఆ సరౌండింగ్స్ ఎక్కడో లేదు. మొత్తం నేరుగా తీసి వేసేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం వేస్తున్నారు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే చైనాలో 1000 ఉన్నాయి. ఈ యొక్క టోక్యో సిటీ 50 వార్డులు అయితే వాళ్ళకి 49 ఉన్నాయి. ఇవన్నీ స్టడీ చేసి ఇతర దేశాల్లో కూడా స్టడీ చేసాం. మనం ఎక్కడో ఉన్నాం వెనకాల. అందుకనే 2014-19లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలైన 13లో పెట్టమని ఆదేశించారు. 13లో శాంక్షన్ చేసాం. అయితే ప్రభుత్వం పోయింది. ఫైనల్గా గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ చేశారు. మిగతాయన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాటిని టేకప్ చేయమన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఒకటి నెల్లూరు, గూడూరు మధ్య, ఇక్కడ కాకినాడ, రాజమండ్రి మధ్య వస్తుంది. మళ్ళీ రాయలసీమలో కడప, అనంతపురం, కర్నూలు మధ్యలో పెట్టేటట్టుగా అధికారులు వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఈరోజు వస్తున్న ఏదైతే 7000 టన్నులు ఉందో ప్రతిరోజు 7000 టన్నులు వస్తుంది. ఈ 7000 టన్నులో కనీసం 75% వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు పోయేటట్టుగా ఎక్కడా అటువంటి డంప్ యార్డ్స్ లేకుండా ఈరోజు చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ 6 నెలల్లో అనేక రాష్ట్రాల్లో చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ని స్టడీ చేస్తూ గాడి తప్పిన ఫైనాన్షియల్ మొత్తం గాడి తప్పింది. ఈరోజు మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలు కట్టిన అంటే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, 3200 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో ఉండిపోయి దాన్ని వాడేశారు. వాళ్ళు గత ప్రభుత్వం వాడేశారు. అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, మున్సిపాలిటీస్ కూడా రకరకాలుగా వాడేశారు. అంటే ఒక ప్లాన్ లేదు, ఏ అకౌంట్ దానికి కట్టగల. అయితే దాన్ని అంతా గాడిలో పెట్టడానికే మాకు 6 నెలలు పట్టింది. ఒక స్టేజ్కి వచ్చింది. త్వరలో రాబోయే 2-3 నెలల్లో 2014-19లో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖ పరుగులు తీసిందో ఆ విధంగా పరుగులు తీయించి పనులన్నీ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అదే యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్గా చేసి కేంద్రానికి పంపించి కేంద్రానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని కొంత ఫండ్ అడుగుతాము, శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. అందుకోసం యాక్చువల్గా మళ్ళీ 15 రోజుల్లో వస్తున్నాను. వచ్చి మిగతా డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి చేయటం జరుగుతుంది. అంటే ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా బతిలాడించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని సోర్సు, దాని ప్లానింగ్ ఏంది, బడ్జెట్లో ఎంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంత తెచ్చుకోగలం మ్యాచింగ్ ఫండ్, లేదా ట్యాక్సుల రూపంలో ఎంత రైజ్ చేయగలం, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళా ప్రతి ఒక్కరూ సార్ ఏవి స్టార్ట్ చేస్తాం, అమృత్ స్టార్ట్ చేస్తాం, అది స్టార్ట్ చేస్తాం అంటే నేను అదే కమిషన్లకి ప్రజాపతి చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ స్టడీ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం,
ఒక 6 నెలలు అన్ని దారిలో పెడతామని చెప్పాం. అన్నట్టుగానే కొంత ట్రాక్లోకి వచ్చింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఆఖరాకి ఇబ్బంది పడేది కాంట్రాక్టర్లు, పనులు కాకుండా పోతాయి. దానికే మరొక 3 నెలలు పడుతుంది. ఖచ్చితంగా ఇంకొక 3 నెలల టైంలో అన్ని గాడిలోకి వస్తాయి. ఖచ్చితంగానండి. రేపు జూన్ జూలైలో ఎన్నికలు పెట్టేదానికి, ఎందుకంటే కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేయడానికి యాక్చువల్గా ఆల్రెడీ మాట్లాడాం.